సారీ బేబీ. షల్ వి గో? నేను ఇంకా అదే మూడ్లో ఉన్నాను. సో ఏంట్రా, ఏం పార్టీ? బ్యాచిలర్ పార్టీయా? వస్తాలే. పార్టీ ఎక్కడరా? టైంకి ఉంటాలే. ఇంకా ఎవరెవరు వస్తున్నారు? ఓయ్ అవునా, బాగుందా? బాలేదు. అరే ఒక్క నిమిషం ఆగు, నేను మళ్ళీ కాల్ చేస్తా. కలర్ హార్డ్గా ఉంది, వద్దు. ఏం లేదు, చాలా బాగుంది. నీకు ఇంకా బాగుంటుంది. అయినా ఈ కలర్ నీ దగ్గర లేదు కదా, రా. చాలా ఉన్నాయి, ఎందుకు వేస్ట్? ఏం కాదు, ఈ టీషర్ట్ మీదకి ఈ ప్యాంట్ మ్యాచ్ అవుతుంది. చూడు. ఎక్కువ ఇప్పుడు వద్దులే, వీకెండ్ సేల్ ఉంటుంది కదా, అప్పుడు చూద్దాం. సరే పద. ఓయ్, బిల్ నేను పే చేస్తాను. హలో, షాపింగ్ మీరు చేయాలి, పేమెంట్ మేము చేయాలి. సాంప్రదాయమా? రూల్. బ్రేక్ ది రూల్. తోకేం కాదు. సీరియస్? నిన్న జరిగిన దానికి ఈరోజు నువ్వు పే చేస్తే మీనింగ్ ఇంకో రకంగా ఉంటుంది. నేను అందరు అమ్మాయిలా కాదు, ఐ యామ్ స్పెషల్. ఓకే? హే, ఇటువా. ప్రెగ్నెన్సీ రాకుండా. ఓ, యు ఆర్ గ్రేట్ బ్రో. ఒక షాపింగ్ మాల్లో బాయ్ ఫ్రెండ్ని పక్కన పెట్టుకొని ఒక అమ్మాయి క్యాష్ కౌంటర్ దగ్గరకు వచ్చి బిల్ పే చేస్తానంటావు. ఇది నిజంగా మిరాకిల్ బ్రో. ఇక్కడే కాదు, ఇది వరల్డ్లో కూడా జరగదు బ్రో. నిజంగా యు ఆర్ ది లక్కీయెస్ట్ పర్సన్ బ్రో. యు ఆర్ ది లక్కీయెస్ట్ పర్సన్. കേരള കുട്ടി എന്താ പറയും, తిరువనంతపురం పోరే, కప్ప కంజి సూపరే. ఇలా తగులుకున్నారేంట్రా? నేను రాను మొట్రో అంటూ వినరే. అమ్మ క్లారిటీగా చెప్తుంది కదా, బాబాయ్ హెల్త్ కండిషన్ బాగాలేదు, వెంటనే రమ్మని. ఇంత పెద్ద అబద్ధం చెప్పి ఆ అబ్బాయిని కలవడానికి నేను రమ్మంటారా? అదంతా అమ్మ ఆడే డ్రామా. 60 ఏళ్ళు దాటే బాబాయ్కి వెదవాళ్ళు అట్లా అన్నీ ఉన్నాయి. ఎలా ఉంటాడు ఆరోగ్యంగా? ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నాడు కదా, వాడితో కలిసి డెఫినెట్ గా ప్రోగ్రామ్ పెట్టుంటుంది. సమస్య లేదు, నేను వెళ్ళా. ఇటు చూడు, ఏదో ఒకటి ఊహించుకొని టెన్షన్ అవ్వడం కరెక్ట్ కాదు. కొడతావా? మరి ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే ఏం చేయాలి? బుజ్జగించాలి. నీ మైండ్లో క్లారిటీ ఉన్నప్పుడు మనసులో కన్ఫ్యూజన్ ఎందుకు? ధీమాగా వెళ్ళి అక్కడ అందరినీ షేక్ చేసి రావాలి, అని ఇలా చేయడం కరెక్ట్ కాదు కదా. మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే, మండే, ట్యూస్డే, 9 days. జాబ్ కన్నా నువ్వే గొప్పడు అవ్వాలి. నువ్వు గొప్పడు అవ్వాలి, గొప్పడు అవ్వాలి, గొప్పడు అవ్వాలి, గొప్పడు అవ్వాలి, గొప్పడు అవ్వాలి, గొప్పడు అవ్వాలి.
కంగ్రాచులేషన్స్ మిస్టర్ ఈశ్వర్రావు. థ్యాంక్ యూ సార్. మీ అండర్లో 30 మెంబర్స్ ఉన్న యూనిట్ నడుస్తుంది. పర్మ ట్రైనింగ్ కోసం మీరు సింగపూర్ వెళ్లాల్సి ఉంటుంది. 6 months. షూర్ సార్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. చిన్ని, నువ్వు అబ్బాయికి ఎంత నచ్చావో. 2 రోజులకు ఒకసారి ఏదో ఒక వంక పెట్టుకొని మాట్లాడుతున్నాడు. నువ్వు కంగారు పడకుండా విను. నెక్స్ట్ వీక్ మనం కేరళ వెళ్తున్నాం. ఏర్పాట్లన్నీ అక్కడ మీ బాబాయ్ చూసుకుంటున్నాడు. ఆ అబ్బాయిని కలిసి మంచి చెడ్డ. హలో హలో. వసు, ప్లీజ్ వసు, కొట్టు, ఇంకా కొట్టు. నీ కోపం చల్లకపోతే చంపే, హ్యాపీగా చేస్తాను. కానీ నువ్వు లేకుండా బతకలేను వసు. డ్రామా డైలాగులు చెప్పకు నా కొడక. కజిన్ సిస్టర్తో అఫేర్ పెట్టుకునేంత క్యారెక్టర్ లెస్ పిల్లనా నేను? మేనేజ్ చేయాలనుకుంటే 100 కారణాలు ఉన్నాయి. అది నిజం కాదు వసు. ఇంకోసారి నా పేరు పెట్టి పిల్లవకు, చంపేస్తా నా కొడక. చిచి, ఆ స్టేటస్లేంటి, మెసేజ్లేంటి? నేనేమైనా చవిటిదాన్నా గుడ్డిదాన్నా? కహానీలు చెప్పొద్దు, కలిపో. వెళ్తే శవంగానైనా వెళ్తా, కానీ ఈ రోజు నేను కన్విన్స్ చేయకుండా వెళ్ళను వసు. చావు, ఏ రైలు కింద పడి చావు. వసు, వసు ప్లీజ్ వసు. వసు నా మాట విను వసు. నేను చెప్పేది నిజం వసు. వసు, వసు ప్లీజ్ వసు. వసు నా మాట విను ప్లీజ్ వసు. వసు నన్ను నమ్ము వసు ప్లీజ్. నేను చెప్పేది నిజం వసు. సార్ వసుంధరా మేడం మురళి గారు గొడవ పడుతున్నారు సార్. మురళియా? ఎవడ్రా మురళి? మేడం గారు లవర్ సార్. ఎక్కడ్రా? ఫైన్ సార్. ఏమైంది వసు? ఎవడాడు? మురళీమోహన్. 3 ఏళ్ళు వసుని ఇక్కడ పెట్టుకొని చూసుకున్నాను. నీ గురించి విన్నాను బ్రో, అందుకే వచ్చాను. ఇద్దరం గొడవ పడ్డాం, మాటలు లేవు, చిన్న గ్యాప్. 2-3 నెలల్లో అన్ని సర్దుకుంటాయి. సో ఎందుకు తనని డిస్టర్బ్ చేయడం అని అనుకున్నా. ఈ గ్యాప్లో నీతో ఫ్రెండ్షిప్ నాకు నచ్చలేదు. నా వసు నాకు శాశ్వతంగా దూరం అయిపోతుందేమో అని భయం. అందుకే వచ్చాను. విక్రమ్, నీ పేరే కాదు, నీ క్యారెక్టర్ ఏంటో కూడా తెలుసుకున్నాను. స్మార్ట్ అండ్ సాఫ్ట్. నీలాంటి వాడికి పరిచయమైన ఏ అమ్మాయినా నేను వదులుకోలేదు. అందుకే అడుక్కుంటున్నా విక్రమ్. హార్ట్ఫుల్ గా ప్రేమించిన నా వసు వితౌట్ రీజన్ తో దూరం అవుతుంటే ఏం చేయాలో అర్థం కాక. నేను దూరం అవ్వలేదు, నేను చచ్చిపోయాను అనుకోమన్నాను. నా దృష్టిలో అతను చచ్చిపోయాడు అంతే. ఇది కోపం, ద్వేషం కాదు. జస్ట్ కోపం, ద్వేషం కానే కాదు. ఒకరినొకరు ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తే దాన్ని డామినేట్ చేసేంత ఇన్సెక్యూరిటీ ఫీల్ ఉంటుంది. అవును, ప్రాణం కంటే ఎక్కువగానే ప్రేమించాను. సో వాట్? చీట్ చేసావు. చీట్ చేయలేదు. నేను చెప్పే నిజాన్ని 100 సార్లు అబద్ధం అంటుంటే నేనేం చేయాలి?
నిజాయితీ ఉన్న చోట కోపం ఉంటుంది. ఏదో మాటల్లో అనేశాను. తప్పే తప్పే తప్పే. దీపతో కాకుండా నేనే అమ్మాయితోనైనా చనువుగా కానీ నవ్వుతూ కానీ ఇంకోలో ఏమైనా బిహేవ్ చేశానా? అలా ఏదైనా ఉంటే చెప్పు. ఈ క్షణం నుంచే నీకు కనిపించను. ఇప్పుడు కూడా నీకు నా మీద నమ్మకం రాకుంటే నేనేం చేస్తే నమ్ముతావో చెప్పు. ఈ తల్లారు కొమ్మంటావా? నువ్వు లేని లైఫ్ నాకు అక్కర్లేదు. అక్కర్లేదు అక్కర్లేదు అక్కర్లేదు. టెన్షన్ గా ఉన్నారు. ఆఫీస్ లోంచి తీసేసారా ఏంటి? రే అన్నయ్య, ఏమైంది నాయనా? అప్పుడే వచ్చేసినావే? ఏమైందిరా డల్ గా ఉన్నావేంటి? అన్నయ్య చిన్న హెల్ప్, ఒక్క నిమిషం పైకి రావా? పదని. ఏయ్ బాబు, ఏమైంది వీడికి? రే ఏమైందిరా? చెప్పు ఏమైంది? వసుతో గొడవ? నిన్నేమైనా అందా? చెప్పరా ఏం జరిగిందో? అన్నయ్య ఆపరా. అరే ఊరుకోరా. అన్నయ్య ఊరుకోరా. బయటికి వెళ్దాం పద. ఈ గాలికి ఇంకేం పనిలేనట్టు నా చుట్టూ చేరి నా డ్రెస్ మొత్తం లాగేస్తుంది. ఐ లైక్ వైల్డ్. నా ఫ్రంట్ ఇష్టమా, నా బ్యాక్ ఇష్టమా? Control, Vicky. Control. Focus. Focus on the work. Concentrate. నిద్ర పట్టదు, చేసే పని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. గ్యాప్ దొరికి
దొరికితే చాలు చాటింగ్, ఎప్పుడెప్పుడు అని చిత్తగడితే కుక్కల్లా. ఏంటి ఈ మధ్య చాటింగ్ ఎక్కువైపోయింది? ఫోన్ లేదండి, నాన్నకి చెప్తా. ఫోన్ ఫోన్ నాన్నకి చెప్తా నీ పని చెప్తా. హలో, నైట్ నుంచి ట్రై చేస్తున్నా, ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఎక్కడ సచ్చాడు రా వాడు? అవునా, నేను మార్నింగ్ ట్రై చేశా, సేమ్. ఏమై ఉంటుంది? ఇది మరీ బాగుంది. నన్ను అడుగుతావేంటి, నువ్వే చెప్పాలి. సరే, ఒకసారి వాళ్ళ అమ్మతో మాట్లాడి ఏమైతే కనుక్కుంటావా? అలాగే, నేను మాట్లాడతా. ఏంటి? కాన్ఫరెన్స్ కలుపు, నేను లైన్లో ఉంటాను. సరే. హలో అమ్మా, నేను విక్కీని. ఏడాడు? ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. రూమ్లో ఉన్నాడ్రా. రూమ్లో ఒక్కడే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఏం చేస్తున్నాడమ్మా? ఏముంటుందిరా, ఆ డబ్బా అదేరా, ఆ కంప్యూటర్ ముందు కూర్చొని నొక్కుకుంటున్నాడు. భోజనం కూడా నేనే వెళ్ళి పెట్టొచ్చాను. పిలవాలా? ఏంట్రా, ఏం మాట్లాడో? అమ్మా వద్దమ్మా, నేను వచ్చి కలుస్తాలే. విన్నావుగా, 24 hours ఒకే దగ్గర కూర్చొని ఒకే పని చేస్తున్నాడా? ఏమై ఉంటుంది? ఇంటికి వెళ్దామా? ఏంటే? ఆఫ్టర్ లాంగ్ బ్యాక్ ఈశ్వర్ ఇంటికి వెళ్తున్నాను. ఆంటీని ఎప్పుడు చిన్నప్పుడు చూశాను. ఒట్టి చేతులతో వెళ్తే ఏం బాగుంటుందిరా? హలో, నేను ఇంతప్పటి నుంచి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. నాకు అలాంటి ఫార్మాలిటీస్ ఏం లేవు. నీకే అవసరం, ఆలోచించుకో. ఆవిడకి ఏమంటే ఇష్టం? ఫ్రూట్స్, జీడిపప్పు కుడి, కాజు స్వీట్స్? అవేం కాదు. అటు చూడు, చెరుకు రసం వద్దు, చెరుకు గడ్డ తీసుకో. ముసలావిడ కాదు, పెద్ద ఆవిడ. సూపర్ గా నవ్వుతుంది. బాగున్నారా ఆంటీ? బాగున్నాన్రా. నువ్వెలా ఉన్నావు? చాలా రోజులైంది వచ్చి. రా రా రా. పద. ఏరా, జాబ్ వచ్చిందంట, ట్రీట్ ఇవ్వవా? షూర్ ఆంటీ, మీకు ఇవ్వకుండానా? ఈ అమ్మాయి నేను నివేద, ఈశ్వర్ క్లాస్మేట్ని. మీరు భవానీ నగర్లో ఉన్నప్పుడు మీ ఇంటికి వచ్చేదాన్ని. గుర్తులేదమ్మా. ఇవేంటి వెరైటీగా? మీకు ఇష్టమని చెప్పాడు, అందుకే తీసుకొచ్చాను. వెదవా వెదవాని. కాఫీ గాని టీ గాని ఏమైనా తాగుతారా? ఏమక్కర్లేదు ఆంటీ. ఏడాడు? రే, వద్దు ఆంటీ, మేము వెళ్ళి సర్ప్రైజ్ ఇస్తాం. సరే పద పద. రే ఈశ్వర్, లేరా, ఎవరొచ్చారు చూడు. లే. పడుకోని రా, శ్రీని అంటున్నాడు. పక్కకు జరు. అబ్బో, పని చేయి, నువ్వు కూడా పడుకొని కలిసి కాపురం చేసుకోండి. నేను బయలుదేరుతా.
అరే తనకు కాల్ చేయమని చెప్పా కదరా నీకు. రే మామ, ఆ అమ్మాయి అలాంటిది కాదురా, నేనున్నా కదా. ఎన్ని రోజులైందిరా నువ్వు నాకు చెప్పి? చూస్తున్నారా? చాలా బాధ ఉందిరా, ట్రై చేయరా. నేను ట్రై చేస్తున్నా మామ, కొద్ది రోజులు ఓపిక పట్టు. ఫస్ట్ నువ్వు వెళ్ళి చూడు అసలు ఏంటి, ఏం జరుగుతుంది అని. మామా నేను చూస్తున్నా మామ, నువ్వు టెన్షన్ పడకు సరేనా? ధైర్యంగా ఉండు. రే ఫస్ట్ నేను చెప్పేది వింటావా వినవా నువ్వు ఇప్పుడు? సరేరా, నేను మళ్ళీ చేస్తా. రే నీ అరే ఇన్ని రోజులు కాల్ చేయకుండా ఉండదురా తను. నువ్వు ఫోన్ చేయకురా నాకు. ఒకసారి కనుక్కోవచ్చు కదా ఎందుకు ఏమైంది అని. నేను ఆల్రెడీ మంచిని పంపించారా, ఇన్నిసార్లు ఫోన్ చేయకురా నాకు. అరే చెప్పేది వినరా నువ్వు ఫస్ట్. అరే ప్లీజ్, నేను చిన్న పనిలో ఉన్నారా, ఫోన్ పెట్టేరా. అరే నా మాట వింటావా వినవా నువ్వు? ఏ విసికించకు. అరే ఎక్కడుందిరా తను? చాలా మిస్ అవుతున్నా తన్ని. ఎక్కడుందో కనుక్కో, ఏదో ఒకటి చెయ్యిరా. ఏయ్ ఆ పిల్ల బాగా షార్పు, పైగా కరాటే స్టూడెంట్. తన్నే రకంగా తన్నించుకునే రకం కాదు. నువ్వు ఫుల్ లాగా థింక్ చేయకు, నేను చూసుకుంటా అన్నా కదా. నువ్వు ఫోన్ పెట్టే. ఎందుకు నాన్న ఇవన్నీ? ఈశ్వర్, రోడ్ యాక్సిడెంట్లో నివేద బ్రెయిన్ డ్యామేజ్ అయ్యి కోమలకు వెళ్ళింది. గాడ్ ఈస్ దేర్. డిసెంబర్ 17th మండే. మిరాకిల్. ఆ రోజు నివేద తనంతట తానే కోమా నుంచి బయటకు వచ్చింది.